హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన దేవాలయంలో జరిగేటువంటి ఆషాఢ అమావాస్య జూలై 24 గురువారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సమేత కాళభైరవ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు హోమంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఆషాఢ అమావాస్య అనేది పితృకర్మల కోసం ఏర్పాటు చేసింది. ఎక్కువగా చాలామందికి పితృకర్మల వలన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ పనిలో చేయి పెట్టినా కలిసి రాకపోవటం మామూలుగా కాదనమాట, నరకం అనుభవించేటువంటి పరిస్థితి. అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ముఖ్యంగా ఏది వస్తువైనా సరే అగ్నికి ఆహుతిస్తే దేవతలకు చేరుతుంది, అలాగే పితృ దేవతలకు కూడా చేరుతుంది. అందుకే మనం ఆ రోజు మీ పితృదేవతల పేరుతో ఇక్కడ హవన కార్యక్రమంలో అగ్నికి ఆహుతి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆ రోజు దానం కూడా చేయాలి. ఎవరికి అంటే లేనివారికి వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, లేకపోతే గోదానం చేయొచ్చు. మన పీఠంలో గోవులు ఉన్నాయి, గోగ్రాసానికి కూడా మీరు ఏర్పాటు చేయొచ్చు. మీకు తెలిసిందే, మన కార్యక్రమం అయిన తర్వాత మన బిడ్డలకి మనం మన ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మనం అన్నప్రసాద సేవను కల్పించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని భావిస్తే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే మరొక విషయం ఏమిటి అంటే మన ఛానల్కి ఇప్పుడు దేవాలయ బాధ్యత చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఒక అవకాశాన్ని కూడా ఊరకనే ఎవరిని అడిగినట్లు కాకుండా ఈ జాయిన్ బటన్లో మీరు జాయిన్ అయితే 179 రూపాయలు కట్టినట్లయితే ఒక ఆస్ట్రాలజీ డౌట్ని మీకు చెప్పడం జరుగుతుంది. 419 రూపాయలు మీరు రుసుము కట్టినట్లయితే 2 సందేహాలు మీకు తీర్చడం జరుగుతుంది. 1199 రూపాయలు అయితే 5 సందేహాలు ఒక మాసంలో తీర్చడం కూడా మీకు జరుగుతుంది. అందువలన మీరు ఈ జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మన కార్యక్రమాలకి సపోర్ట్ చేయటం, మరియు మీరు కూడా లబ్ధి పొందొచ్చు. మీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ కూడా ముందుగా మీకు చేరటం కూడా జరుగుతుంది. మరి మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే మీరు షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షార్ట్స్లో కూడా అద్భుతమైనటువంటి మన ఈ దేవాలయంలో తీసినటువంటి మన కాళభైరవుడు కానీ, స్ఫటిక శివలింగేశ్వరుడు గురించి కానీ, రాజశ్యామలామాత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, మీరు మన యొక్క హోమం వీడియో మీకు పెడుతున్నాం. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మూర్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగిందో. వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. దాని ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని, మీ అందరికీ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని మరొక్క మారు కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి జూలై 16 నుంచి 31 వరకు సింహరాశి వారికి సూచనలు, సలహాలు. మీకు ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ ఉంటుంది, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అద్భుతంగా ఉంటాయి. మీ ఆలోచన విధానం కానీ, దృఢమైనటువంటి సంకల్పం కానీ, ఆదాయాన్ని వృద్ధి చేసే ఆలోచనలు కానీ అన్నీ మీకు కలిసి వచ్చే సూచనలే ఉంటాయి. కాకపోతే అంతర్ముఖ మదనం జరిగేటప్పుడు, అంటే మీలో మీరు ప్రవేశించి మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు మాత్రం ఆలోచనలు అస్పష్టంగా ఉండటం. అంటే బాహ్యమైనటువంటి పరిస్థితికి అంతర్గతమైనటువంటి ఒక మనసులో జరిగేటువంటి ఒక ఘర్షణకి తేడా.
ఆలోచనలు కాస్త అస్పష్టంగా ఉండటం, భవిష్యత్తు పట్ల కాస్త ఆందోళన కూడా ఏర్పడుతుంది. ఇక్కడ చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఎందుకంటే మీరు కాస్త మెడిటేషన్ చేసినట్లయితే ఈ 2 మ్యాచ్ అవుతాయి. అంతర్గత సంఘర్షణ, బాహ్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఎప్పుడైతే ఈ 2 మ్యాచ్ అవుతాయో మీ యొక్క ప్రభావం గట్టిగా ఉండి మీ లక్ష్యాలనైతే చేరుకోగలుగుతారు. అలాగే సంతానం కోసం ఎవరైనా ప్రయత్నం చేసినట్లయితే ఇది అనుకూలమైన సమయంగానే చెప్పాలి. మరి అలాగే మీరు ఎవరికైనా ఏదైనా విషయాన్ని మీరు చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పండి. కాకపోతే ఇక్కడ మిస్‌కమ్యూనికేషన్ కనిపిస్తూ ఉంది. దీనివలన కాస్త అపార్థాలు కూడా వస్తాయి. అలాగే ఎమోషనల్ డెసిషన్స్ కూడా తీసుకోవటం జరుగుతుంది. ఒక్కొక్కసారి మీరు మాట్లాడేటప్పుడు ఎమోషన్ అయిపోతారు. వెంటనే స్పాట్ డెసిషన్స్ చెప్పేస్తూ ఉంటారు. అలాంటివి కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కూడా కోపాన్ని ప్రదర్శించడం, దీనివలన కూడా కుటుంబంలో అపార్థాలు, జీవిత భాగస్వామితో అపార్థాలు జరగటం. ఇక్కడ మీరు ముఖ్యంగా ఆరోగ్యం మీద ఎవరైతే మీ లైఫ్ పార్ట్నర్ ఉంటారో ఇటు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వారి ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ పెట్టాలి. అలాగే సంతానం కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. మీ పిల్లలతో కాస్త సమయం గడపాలి. ఇక ఇంటిలోని పెద్దలతో కూడా మీ కుటుంబంలో ఎవరైనా పెద్దవారు ఉంటే వారితో కాస్త ప్రేమగా మాట్లాడటం ఇవన్నీ చేయాలి. నిరుద్యోగులైతే ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి కన్ఫ్యూజన్కి కూడా గురి కాకుండా ఉంటే మంచిది. రాజకీయ నాయకులు అయితే దూకుడు తగ్గించుకోండి. లేకపోతే అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకోవటం, సోషల్ మీడియాలో హల్చల్ చేయటం కూడా ఈ పరిస్థితి జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇక్కడ ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులకు ఒక విషయం చెప్పాలి. మీరు ఆకస్మికంగా రాజీనామాలు చేయటం జరుగుతూ ఉంటుంది. అది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషను. వెంటనే ఉద్యోగం దొరకకపోవటం, కొంత గ్యాప్ అయితే ఏర్పడుతుంటుంది. అలాగే ఇక ఉద్యోగస్తులకు ఏమిటంటే అధికారులతో సఖ్యత ఉంటుంది. కాకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. చాలా స్పష్టమైన వైఖరితో అధికారులతో మీరు వ్యవహరించినట్లయితే వారి యొక్క బ్లెస్సింగ్స్ మీకు బాగుంటాయి. వృత్తి వ్యాపారస్తులకు ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంది. ఇక మామూలు బిజినెస్ చేసేవారు అయితే మాత్రం ఈ కస్టమర్లతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే చాలా మంచిది. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారు కూడా ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రం సరిచూసుకుంటే సరిపోతుంది. షేర్ మార్కెట్లో మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పనికిరాదు. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే నష్టాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఎవరైనా మీకు తప్పుడు సూచనలు చేయటం కూడా జరుగుతూ ఉంది. దీనివలన పెద్ద ఎత్తున నష్టపోతారు. కాకపోతే ఫార్మా కానీ, టెక్ మరియు ఈ గవర్నమెంట్ బాండ్స్ లాంటి వాటిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇక 18 నుంచి 31 వరకు ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు మాత్రం వాటి జోలికి వెళ్ళకుంటుంటే చాలా మంచిది. ఇక టీవీ, సినీ, ఇతర కళాకారులకు కూడా సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా బాగుంది. విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారికి మాత్రం మంచి కళాశాలలో సీట్లు వస్తాయి. ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే నరాలకు, కీళ్ళ నొప్పులకు ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇటు నరాలు కానీ లేకపోతే నర్వస్ వీక్నెస్, అలాగే జాయింట్ పెయిన్స్ ఇలాంటివి వచ్చే సూచనలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి 21, 23, 27 అనుకూలమైన తేదీలు. 16, 18, 25, 29 నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు బుధ, శని గ్రహాలకు పరిహారం చేసుకుంటే, మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. బుధ గ్రహానికి ఓం బ్రాం భ్రీం బ్రౌం సహ బుధాయ నమః. అలాగే శని గ్రహానికి శనీశ్వరునికి ఓం శం శనీశ్వరాయ నమః. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని మీరు పఠించినట్లయితే ఉదయం, సాయంత్రం 11 సార్లు మంచి ఫలితాలే ఉంటాయి. అలాగే సాధ్యమైనంత వరకు మీరు కుక్కలకు కానీ
లేదనుకుంటే గోవులకు, నాటు గోవులకు ఆహారాన్ని ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయా. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.